హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ది మోడర్న్ టీచర్. వెల్కమ్ టు డైలీ డోస్ ఆఫ్ ఇంగ్లీష్ వొకాబులరీ. సో ప్రతిరోజు లాగే ఇవాళ కూడా హిందూ న్యూస్ పేపర్లోని కొన్ని వర్డ్స్కి ఇంపార్టెంట్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ చూద్దాం. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, హియర్ ఈస్ అన్ అనౌన్స్మెంట్. So daily current affairs for AP High Court, Staff Selection Commission CGL, CHSL, RRB, NTPC, banks, APPSC Group 1, Group 2 and even for UPSC. సో వీటిలన్నిటికీ రిలవెంట్గా ఉండేలాగా ఎవ్రీడే మార్నింగ్ మీకు కరెంట్ అఫైర్స్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇట్ ఈస్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియో కూడా ఆల్రెడీ రిలీజ్ చేశాను. ఇట్ వాజ్ పబ్లిష్డ్ అట్ అరౌండ్ 10:30. సో ప్రతిరోజు మార్నింగ్ 10 or 11 లోపే ఈ వీడియోస్ అప్లోడ్ అవుతాయి. సో what is from where I'm getting all this content from the Hindu newspaper, PIB and other important and authentic sources నుంచి ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు MCQs ఫామ్లో బోత్ కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ కవర్ అయ్యేలాగా ఈ వీడియోస్ చేస్తున్నాను. సో జస్ట్ లైక్ హౌ యూఆర్ వాచింగ్ దీస్ ఇంగ్లీష్ వీడియోస్, ఇంగ్లీష్ వొకాబులరీ ఎలాగైతే మీకు ఇంపార్టెంట్ అని చెప్పి చూస్తున్నారో అలాగే ఈ కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి. సో ఈ కరెంట్ అఫైర్స్ వీడియోస్లో బోత్ కరెంట్ అఫైర్స్ టాపిక్ అండ్ స్టాటిక్ పోర్షన్ కూడా కవర్ అవుతుంది కాబట్టి దిస్ విల్ బీ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండ్ అన్ని ఎగ్జామ్స్కి, నాట్ జస్ట్ ఫర్ ఏపీ హైకోర్ట్. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGL నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది అండ్ ఫ్యూ పీపుల్ ఆర్ అపియరింగ్ ఫర్ RRB, NTPC అండ్ సూన్ ఇంకా వేరే ఎగ్జామ్స్ కూడా వస్తాయి RRB నుంచి. వెదర్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ NDA ఎగ్జామ్స్, బ్యాంక్, SBI అవ్వచ్చు, లేకపోతే IBPS అవ్వచ్చు, POs or clerks, APPSC Group 1 and Group 2 and soon Group 3 endowments కూడా నోటిఫికేషన్ ఉండొచ్చు. అండ్ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ స్టార్టింగ్ యువర్ UPSC ప్రిపరేషన్, సో బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటే సో ఐ ఆమ్ ప్రొవైడింగ్ యూ కరెంట్ అఫైర్స్ ఫర్ ఆల్ దాట్. So without any ado, let us start our video. But before that, if you're new to the channel and if you haven't subscribed, please do subscribe. So the first word is adrift. Adrift అంటే కొట్టుకుపోవడం లేదా తేలడం, కొట్టుకుపోవడం. So what are the synonyms for this? Deserted, forsaken, abandoned, neglected, secluded. So ఏ కంటెక్స్లో వచ్చింది? మేబీ యూ హ్యావ్ సీన్ దిస్ థింగ్ ఇన్ ద న్యూస్. కేరళ తీరంలో, కేరళ దగ్గర ఒక షిప్ అడ్రిఫ్ట్ అయిపోయి ఉంది, పక్కకు ఒరిగిపోయి ఉంది. అండ్ ఆఫ్టర్ దాట్ సూన్ దెర్ వాజ్ ఇంకొక ఫైర్ యాక్సిడెంట్ కూడా జరిగింది ఇన్ ద సేమ్ ఏరియా. సో ఇన్ దట్ కంటెక్స్ట్ ఇవాళ న్యూస్ పేపర్లో మెయిన్ పేజ్లో అడ్రిఫ్ట్ అనే వర్డ్ వచ్చింది. అడ్రిఫ్ట్ అంటే డెజర్టెడ్ ఆర్ ఫోర్సేకెన్. అంటే ఇక్కడ 2 డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి అడ్రిఫ్టెడ్కి. ఒకటి గాలి వల్ల, వేరే డిఫరెంట్ రీజన్స్ వల్ల కొట్టుకుపోవడం. ఇంకొకటి ఏంటంటే ఐసోలేట్ అయిపోయి ఉండడం. డెజర్టెడ్ అంటే ఐసోలేట్ అయిపోయి ఉండడం అనమాట. అంటే ఎవరు పట్టించుకోకుండా మూలకు పడిపోయి ఉండడం. సో ఫోర్సేకెన్, అబాండన్డ్ ఇవన్నీ కూడా సేమ్ మీనింగ్స్ వస్తాయి. అండ్ నౌ వాట్ ఆర్ ది యాంటోనిమ్స్ ఫర్ దిస్ వర్డ్ అడ్రిఫ్ట్? అకంపెనైడ్, అడ్జసెంట్, కనెక్టెడ్. సో అకంపైన్డ్, అడ్జసెంట్, కనెక్టెడ్ ఇవి అడ్రిఫ్ట్ అనే వర్డ్కి యాంటోనిమ్స్. సెకండ్ వర్డ్ ఈజ్ నెక్సస్. నెక్సస్ అంటే అనుబంధం. నెక్సస్ అంటే అనుబంధం, ఒకదానికి ఇంకొకటి లింక్ అయి ఉండడాన్ని నెక్సస్ అని అంటారనమాట. ఐ థింక్ ఆల్మోస్ట్ అందరూ కూడా నానక్ ప్రేమతో సినిమా చూసుంటారు కదా, అందులో చెప్తారు. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ బటర్ఫ్లై థియరీ. సో బటర్ఫ్లై ఎఫెక్ట్ థియరీ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఎవ్రీ థింగ్ ఇన్ ది యూనివర్స్ ఇస్ కనెక్టెడ్ విత్ అదర్ థింగ్. సో ప్రతి దానికి ఇంకొక దానితోటి అనుబంధం ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ద నెక్సస్ ఈజ్. చైన్, సీక్వెన్స్, కాన్సిక్వేషన్, లోకస్, న్యూక్లియస్. సో చైన్, సీక్వెన్స్, కాన్సిక్వేషన్, లోకస్, న్యూక్లియస్ ఇవన్నీ నెక్సస్ అనే పదానికి సినానిమ్స్. ఓకే, సీక్వెన్స్ ఇస్ నథింగ్ బట్ కంటిన్యూస్గా ఉండడం అనమాట. ఒక దాని తర్వాత ఒకటి ఆర్డర్లో ఉంటే దాన్ని సీక్వెన్స్ అని అంటాం. లోకస్ అండ్ న్యూక్లియస్ ఆర్ బిట్ డిఫరెంట్. లోకస్ అండ్ న్యూక్లియస్ కొద్దిగా డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి ఇందులో నెక్సస్ అనే పదానికి. లోకస్ ఆర్ న్యూక్లియస్ అంటే మధ్యలో పార్ట్ అని అర్థం అనమాట. ద సెంటర్ పార్ట్స్ ఆఫ్ ఎనీథింగ్, రైట్? ఒక బాడీ ఉందనుకోండి, ఆ బాడీలో ఒక సెంటర్ పార్ట్ ఉంటే దాన్ని మనం న్యూక్లియస్ అంటాం. ద మెయిన్ పార్ట్, ద మెయిన్ పోర్షన్. ఓకే, నౌ ద థర్డ్ వర్డ్ ఈజ్ హ్యూమెన్. నాట్ హ్యూమన్, హ్యూమెన్. సో హ్యూమెన్కి హ్యూమన్కి డిఫరెన్స్ ఏంటి? హ్యూమన్ అంటే నార్మల్ హ్యూమన్ బీయింగ్, మానవుడు అని అర్థం. సో హ్యూమెన్ అంటే క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు అనమాట, మానవనీయుడు. సో కంపాషనేట్, బెనోవెలెంట్, టెండర్, హ్యుమానిటేరియన్. సో ఇవన్నీ హ్యూమెన్ అనే పదానికి సినానిమ్స్. సో బెనోవెలెంట్ అనే పదం మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసుకున్నాం. ఎ పర్సన్ విత్ గుడ్ క్యారెక్టర్. టెండర్ అంటే ఏంటి? టెండర్ కోకోనట్ పేరు విన్నారు కదా, టెండర్ కోకోనట్ అని వింటూ ఉంటాం. టెండర్ అంటే లేతగా ఉండడం అనమాట. కంపాషనేట్ అంటే వేరే వాళ్ళ మీద సింపతి ఉండడం, సింపతి అండ్ ఎంపతి. హ్యుమానిటేరియన్, రైట్? ఫిలాంథ్రపిస్టులు కానీ వాళ్ళందరూ హ్యుమానిటేరియన్ అంటే మనుషుల కోసం, వేరే మనుషుల కోసం ఆలోచించే వాళ్ళు అనమాట. ఇప్పుడు దీనికి యాంటోనిమ్స్ ఏమవుతాయి? క్రూవల్, ఇన్హ్యూమెన్, బార్బారిక్, బెస్టియల్.
cruel, inhumane, barbaric, bestial. Okay, next fourth one is logjam. Logjam ante sankata sthiti. Okay, what are the synonyms? Congestion, bottleneck, halt, stalemate, jam, dilemma, predicament. సో ఇవన్నీ కూడా లాగ్ జామ్ అనే పదానికి సినానిమ్స్. సో మనకి ట్రాఫిక్ కంజెషన్, ట్రాఫిక్ అనే వర్డ్ వచ్చినప్పుడే మనకి లాగ్ జామ్స్ కూడా ఎక్కువ వినిపిస్తుంటాయి. లాగ్ జామ్ అంటే స్ట్రక్ అయిపోయి ఉండడం అనమాట. సో కంజెషన్, ట్రాఫిక్ కంజెషన్, ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు అవనివ్వండి, ఢిల్లీ అవనివ్వండి, హైదరాబాద్ అవనివ్వండి, ఆల్ దీస్ ప్లేసెస్ ఆర్ గ్రేట్లీ సఫరింగ్ విత్ ట్రాఫిక్. సో ట్రాఫిక్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ఆల్ దీస్ సిటీస్. ఇప్పుడు ఇండియాలో ఉన్న అన్ని మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటి? ట్రాఫిక్ కంజెషన్. Okay, due to uncontrolled and unplanned urbanization. Then we have bottleneck. ఇప్పుడు బాటిల్ ఉందనుకోండి, బాటిల్ పిక్చర్ చూడండి. సో బాటిల్ ఉందనుకోండి, బాటిల్ నెక్, ఈ పార్ట్ని నెక్ అంట. ఇదంతా వైడ్గా ఉన్నా కానీ టాప్ పార్ట్ ఒకటి కొద్దిగా నారోగా ఉంటుంది కదా. సో దట్ ఈస్ వాట్ ద బాటిల్ నెక్ ఈస్. అంటే జామ్ అయిపోయి ఉంటుంది, దగ్గరగా ఉంటుంది అనమాట. హాల్ట్ అంటే స్టాప్. ట్రైన్లో తిరుగుతూ ఉంటారు కదా, ట్రైన్లో మనకి హాల్ట్స్ ఉంటాయి. హాల్ట్స్ అంటే ఏంటి? స్టాప్స్. స్టేల్మేట్, జామ్, డైలమా అంటే సంకట స్థితి, అదే డైలమా అంటే, రైట్, ఒక కన్ఫ్యూజ్ అయి ఉండడం ఏదో ఒక దాని మీద. సో ప్రిడాక్మెంట్, ఇవన్నీ కూడా లాగ్ జామ్ అనే పదానికి సినానిమ్స్. నెక్స్ట్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ కండ్యూజివ్. కండ్యూజివ్ అంటే అనుకూలమైన. సో వాట్ ఆర్ ద సినానిమ్స్? ఫేవరబుల్, ఫెసిలిటేటివ్, ప్రాఫిటబుల్. సింపుల్గా చెప్పాలి అని అంటే, ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, ఇంట్లో పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయా అని చెప్పని అడుగుతారు. వెదర్ ఇట్ ఈస్ కండ్యూజివ్ ఫర్ యూ, ఇంట్లో ప్రిపేర్ అవ్వడానికి మీకు కండ్యూజివ్గా ఉందా? ఇంట్లో సిచ్యువేషన్ అంటే మీరు చదువుకుంటా అంటే చదువుకొని ఇస్తున్నారా, లేకపోతే మధ్యలో వేరే పనులు ఏమైనా చెప్పి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారా? సో ఫినాన్షియలీ ఆర్ యూ కండ్యూజివ్, అంతా ఫేవరబుల్గా ఉందా సిచ్యువేషన్? సో దట్ ఈస్ వాట్ ద కండ్యూజివ్నెస్ ఇస్. అంతా అనుకూలంగా ఉందా లేదా? ఓకే, సో ఫేవరబుల్, ఫెసిలిటేటివ్, ప్రాఫిటబుల్. సో దీస్ ఆర్ 5 ఇంపార్టెంట్ వర్డ్స్ దట్ ఐ ఫౌండ్ ఇన్ ది హిందూ న్యూస్ పేపర్. సో వీటిలో కొన్నిటికి సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్ చూసాం. Now let us move to a homework question. Find out synonyms and antonyms for the word obligation. ఇది మనం ప్రీవియస్గా కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఆబ్లిగేషన్ అనే పదానికి సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్ ఫైండ్ అవుట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. Now let us move to the next segment. So the next segment is one word substitutions, PYQs from Staff Selection Commission and other competitive exams. సో ఇవాళ నేను తీసుకున్న కంటెక్స్ట్ లీగల్ అండ్ క్రైమ్. సో నేను ఇది డిస్కస్ చేసుకుంటున్నప్పుడు, ఇది నేను పీపీటీ చేస్తున్నప్పుడు నాకు ఇంకొక ఇంపార్టెంట్ విషయం అర్థమైంది. ద థింగ్ ఈజ్ ద పీపుల్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఏపీ హైకోర్ట్ నోటిఫికేషన్ ఫర్ డిస్ట్రిక్ట్ అండ్ సబార్డినేట్ కోర్ట్స్, రీసెంట్గా సుప్రీంకోర్ట్ ఎగ్జామ్లో కూడా దే ఆస్క్డ్ ఫ్యూ క్వశ్చన్స్ రిలేటెడ్ టు కోర్ట్ టెర్మినాలజీ. సో కోర్ట్ టెర్మినాలజీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో ఈ వీడియోలో ఈ పర్టికులర్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయి, బట్ దీస్ ఆర్ వెరీ మచ్ లిమిటెడ్. ఐ విల్ మేక్ ఎ వీడియో, ఒక సపరేట్ వీడియో చేస్తాను అండ్ బేసింగ్ అపాన్ ఈచ్ అండ్ ఎవ్రీ డెఫినేషన్, కోర్ట్ టెర్మినాలజీలో A to Z అన్ని ఏవైతే ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఉంటాయో, ఏవైతే ఇంపార్టెంట్ టెర్మినాలజీస్ ఉంటాయో, అవి ఇంగ్లీష్ కంటెక్స్ట్లో మనకి ఇవే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కింద వస్తాయి. సో ఐ విల్ మేక్ ఎ సపరేట్ వీడియో ఆన్ దాట్. ఓకే, సో నౌ లెట్ us look at these videos, లీగల్ అండ్ క్రైమ్. ఇవి ప్రీవియస్ ఇయర్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో అడిగినవి. ఫస్ట్ వన్ ఈజ్ క్రైమ్ ఆఫ్ లయింగ్ అండర్ ఓత్. మీరు కోర్టుకి వెళ్ళారు అనుకోండి, కోర్టులో మీరు సాక్ష్యం చెప్పడానికి వెళ్ళేటప్పుడు ద ఫస్ట్ థింగ్ that person will do is they need to take oath తీసుకోవాలన్నమాట. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తున్నాను అని చెప్పాలి. ఇట్ ఈస్ కాల్డ్ పెర్జూరీ. అంటే క్రైమ్ ఆఫ్ లయింగ్ అండర్ ఓత్, నిజం చెప్పాలి అని చెప్పినప్పుడు కూడా అతను అబద్ధం చెప్పాడు అనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ పెర్జూరీ. రిలీజ్ ఫ్రమ్ పనిష్మెంట్ అంటే యామ్నెస్టీ అంటారు, పనిష్మెంట్ నుంచి రిలీజ్ చేస్తే. నెక్స్ట్ వన్ హూ ఫైల్స్ ఎ కేస్ని ఫైల్ చేసే వాళ్ళని సివిల్ కేసెస్లో అయితే వి కాల్ దెమ్ యాజ్ ప్లేంటిఫ్. సివిల్ కేసెస్ని ఫైల్ చేసే వాళ్ళని ప్లేంటిఫ్స్ అంటారు. అండ్ వన్ అగైనెస్ట్ హూమ్ ఎ కేస్ ఈజ్ ఫైల్డ్, డిఫెండెంట్. ఇది కూడా సివిల్ టెర్మినాలజీయే. సివిల్ కేసెస్ ఏవైతే ల్యాండ్ డిస్ప్యూట్స్ లాంటివి ఉంటాయో, లేకపోతే ఆస్తి పంపకాల గురించి కేసెస్ ఉంటాయి చూసారా, వాటిని సివిల్ కేసెస్ అంటాం. ఓకే, ద కేసెస్ విచ్ ఆర్ జనరలీ అండర్ సిపిసి, రైట్, సిపిసి అండర్లో ఉండే కేసెస్ ఇవి మోస్ట్లీ. అందులో కేసు ఫైల్ చేసే వాళ్ళని ప్లేంటిఫ్ అంటారు, అండ్ కేసు ఎవరి మీద అగైనెస్ట్గా ఫైల్ చేస్తున్నారో వాళ్ళని డిఫెండెంట్స్ అంటారు. అండ్ వన్ హూ సపోర్ట్స్ ఎ కాజ్, అడ్వకేట్ ఫర్ ప్లేంటిఫ్, అడ్వకేట్ ఫర్ డిఫెండెంట్. ఓకే, లాయర్కి అడ్వకేట్కి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ద వన్ హూ ప్రాక్టీసెస్ ఈజ్ కాల్డ్ అడ్వకేట్,
Law is just a degree. The one who practices is called an advocate. Next, one who is legally responsible, liable. Okay, the one who is responsible is called liable. A false written statement ni liable antaru. Liable, don't get confused with these two things. Legal responsible, the one who is legally responsible, వాళ్ళని liable అంటారు. You are liable for the punishment. You are legally responsible for the activity that happened, so that's why you are liable for the punishment. ఇక్కడ liable అంటే ఏంటి? A false written statement. సింపుల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి మీకు చెప్తాను. కోర్టులో ఒక కేసు ఫైల్ అయింది అనుకోండి, మీకు కోర్టు నుంచి సమన్స్ వస్తాయి. సమన్స్ వచ్చిన తర్వాత యూ నీడ్ టు టేక్ దోస్ సమన్స్. తర్వాత కోర్టుకు వస్తారు. కోర్టుకు వచ్చి కోర్టు అపియర్ అయిన తర్వాత యూ విల్ అపాయింట్ అన్ అడ్వకేట్. ఒక అడ్వకేట్ని మీ తరపున అపాయింట్ చేసుకుంటారు. అండ్ ఆఫ్టర్ దాట్ ద వెరీ నెక్స్ట్ థింగ్ దట్ యూ నీడ్ టు డూ ఈస్ యూ నీడ్ టు ఫైల్ రిటర్న్ స్టేట్మెంట్. రిటర్న్ స్టేట్మెంట్ అంటే ఇప్పుడు మీ మీద కేసు వేశారు కదా, ఇప్పుడు మీరు ఒక సమాధానం ఇవ్వాలన్నమాట. మీ మీద వేసిన కేసుకి అగైనెస్ట్ ఒక సమాధానం ఇవ్వాలి. దాన్ని రిటర్న్ స్టేట్మెంట్ అంటారు. ఓకే, ఇది కోర్ట్ లాంగ్వేజ్లో రిటర్న్ స్టేట్మెంట్ ఇస్ నథింగ్ బట్ ద కౌంటర్ ఆర్ రిటర్న్ స్టేట్మెంట్. ఇవేంటంటే సమాధానం అన్నమాట. ఇలా ఫాల్స్ రిటర్న్ స్టేట్మెంట్ వేస్తే దాన్ని లైబుల్ అంటారు. ఫాల్స్ రిటర్న్ స్టేట్మెంట్ని లైబుల్ అంటారు. ఏ ఫాల్స్ స్పోకెన్ స్టేట్మెంట్, మాట్లాడిన స్టేట్మెంట్ తప్పు అనుకోండి, సాక్ష్యం చెప్తున్నప్పుడు తప్పు స్టేట్మెంట్ చెప్పారు, ఫాల్స్గా చెప్పారు, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ స్లాండర్. స్లాండర్ అనేది ఇన్ కామన్గా కూడా ఫాల్స్ స్టేట్మెంట్ అని వస్తుంది, నాట్ జస్ట్ ఇన్ ద కోర్ట్ టెర్మినాలజీ. ఏ ఫాల్స్ స్పోకెన్ స్టేట్మెంట్ ఈస్ స్లాండర్. A person under trial, accused. A person under trial is called accused. ఇక్కడ 2 different words గుర్తుపెట్టుకోవాలి. అక్యూజ్డ్కి ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ మీద నేరం ఆరోపించారనమాట. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ లైక్ అది కన్ఫర్మ్ చేయలేదు, ఇంకా జస్ట్ ఆరోపణలో ఉన్నాడు. అప్పుడు అతన్ని అక్యూజ్డ్ అంటాం. అండ్ ఏ పర్సన్ మీద అయితే ఈ నేరం జరిగిందో, ఆ నేరం జరిగిందో వాళ్ళని ఏమంటాం మనం? విక్టిమ్ అంటాం. ఓకే, ఆ పర్సన్ని విక్టిమ్ అంటాం, రైట్? ఇప్పుడు ఈ అక్యూజ్డ్ పర్సన్ మీద నేరం రుజువైంది. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ హీ ఫౌండ్ గిల్టీ. అతను గిల్టీ అయ్యాడు అనుకోండి, అప్పుడు అతన్ని కన్విక్ట్ అంటాం. ఒకవేళ ఇది నేరం ఎప్పుడు? నేరం గిల్ట్. ఇఫ్ హీఈస్ ఫౌండ్ గిల్టీ దెన్ వీ కాల్ హిమ్ యాజ్ కన్విక్ట్. ఒకవేళ నాట్ గిల్టీ అనుకోండి, దెన్ వీ కాల్ హిమ్ యాజ్ ఎక్విట్. ఓకే, కన్విక్ట్, ఎక్విట్ అంటే వదిలేసాం అన్నమాట. కన్విక్షన్, ఎక్విక్షన్, కన్విక్టల్ ఆర్ ఎక్విటల్. సో అక్యూజ్డ్కి కన్విక్ట్కి చాలా డిఫరెన్స్ ఇది. ఓకే, ఇంకా అతను అండర్ ట్రయల్లో ఉన్నాడు, ఇంకా అతని మీద నేరం రుజువు అవ్వలేదు. నెక్స్ట్, ద 10th one ఈజ్ వన్ హూ సీస్ ఏ క్రైమ్, విట్నెస్. వన్ హూ సీస్ ఏ క్రైమ్ ఈజ్ కాల్డ్ విట్నెస్. అంటే అక్కడ ఆ పర్టికులర్ సిచ్యువేషన్, లేదా ఒక మర్డర్ జరిగిందో, లేదా ఒక పెద్ద మేజర్ ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ టైంలో అతను ఉన్నాడనమాట. అప్పుడు అతను ఏమంటాం? నువ్వు సాక్ష్యం చెప్పడానికి రావాలి బాబు, నువ్వు సాక్షివి. సో యు ఆర్ విట్నెస్. ఎ పర్సన్ హూ సీస్ ఎ క్రైమ్ ఈస్ కాల్డ్ విట్నెస్. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ లీగల్ అండ్ క్రైమ్ అనే కంటెక్స్లో ఉన్న వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇవి. అండ్ ఐ విల్ మేక్ ఎ సపరేట్ వీడియో ఆన్ లీగల్ టెర్మినాలజీ విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ AP High Court exam. Now let us move to the next segment. Idioms and phrases, PYQs, extreme emotions, context వచ్చేసి. ఫస్ట్ వన్ ఈజ్ ఓవర్ ద మూన్. ఓవర్ ద మూన్ అంటే వెరీ హ్యాపీ. బీ ఆన్ క్లౌడ్ నైన్. అంటే ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సేమ్ థింగ్స్, అన్ని మీనింగ్స్ ఒకేలా ఉంటాయి ఇవి. సో హ్యాపీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ వెరీ మచ్ సిమిలర్. డౌన్ ఇన్ ది డమ్స్ అంటే వెరీ సాడ్. ఓకే, బాధపడుతూ ఉండడం. గ్రీన్ విత్ ఎన్వీ. గ్రీన్ అంటే సంథింగ్ లైక్ పాజిటివ్ అని అర్థం. రెడ్ ఈజ్ నెగిటివ్, గ్రీన్ ఈజ్ పాజిటివ్. సో గ్రీన్ విత్ ఎన్వీ అంటే జెలసీ, వెరీ జెలసీ. గ్రీన్ విత్ ఎన్వీ అంటే వెరీ జెలసీ. వెరీ జెలస్. బ్లో ఎ ఫ్యూజ్, గెట్ వెరీ యాంగ్రీ. అంటే గెట్ వెరీ యాంగ్రీ. 6, లూజ్ యువర్ టెంపర్, బికమింగ్ వెరీ యాంగ్రీ. హిట్ ద రూఫ్, గెట్ ఫ్యూరియస్. అంటే తల తీసుకెళ్ళి పైకప్పుని అంటించుకోవడం కాదు. హిట్ ద రూఫ్ అంటే టు గెట్ వెరీ మచ్ ఫ్యూరియస్. కార్టూన్లో మీరు చూసే ఉంటారు కదా, ఆ కార్టూన్ ఏదైనా క్యారెక్టర్ ఉందనుకోండి, కోపం వచ్చిన వెంటనే ఇలా పైకి వెళ్ళిపోయి పైన ఒక క్లౌడ్ ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ద హిట్ ద రూఫ్ ఈస్. సో టు గెట్ ఫ్యూరియస్. ఓకే, నెక్స్ట్, జంప్ ఫర్ జాయ్ అంటే వెరీ హ్యాపీ. బైట్ సమ్వన్స్ హెడ్ ఆఫ్. స్పీక్ యాంగ్రీలీ, కోపంగా మాట్లాడడం. బైట్ సమ్వన్స్ హెడ్ ఆఫ్ అంటే.
So these are some idioms and phrases which they asked in previous staff selection commission and other competitive exams. And ఇక్కడ ఒక homework question కూడా ఉంది. This is something that we discussed previously as well. Find the meaning for the idiom cry over spilt milk. Cry over spilt milk అంటే ఏంటి? సో దీనికి మీనింగ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. అండ్ ఇఫ్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్, డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. Signing off, your modern teacher.